మాట్లాడండి, పరిస్థితితో మాట్లాడాలా. ఒక కుక్క వస్తుంది, ఆ కుక్కను వచ్చినప్పుడు హడి హడి అనగానే వెళ్ళిపోతుంది ఆ కుక్క. లేదా కట్టె తీసుకొని హడి అని చెప్పగానే ఉత్తరం ఉంటుంది ఆ కుక్క. ఎందుకు? నువ్వు అధికారం వాడినావు, కట్టె తీసుకొని దాన్ని బెదిరించినావు, నోటితోటి నువ్వు పలికినావు హడి అని చెప్పగానే అది కుక్క పారిపోయింది. ఒకవేళ నువ్వు కుక్కని బెదిరించకపోతే ఆ కుక్క వచ్చి ఏం చేసేది? వచ్చి నీ పక్కన కూర్చునేది, నీ డ్రెస్ అంతా ఖరాబ్ చేసేది. అంటే ఇంట్లో పెంచుకున్న కుక్కల కోసం కాదు మాట్లాడేది, బయట కుక్కలు. సో అదేవిధంగా నువ్వు క్యాన్సర్ తోటి మాట్లాడాలా, నువ్వు షుగర్ తోటి మాట్లాడాలా, నువ్వు థైరాయిడ్ తోటి మాట్లాడాలా, నీ అప్పుతో నువ్వు మాట్లాడాలా. అరే అప్పుతో ఎవరు మాట్లాడతారని, క్యాన్సర్ తోటి ఎవరు మాట్లాడతారు? ఎస్, జీవము మరణం నాలుగవ వశమే ఉంది. నువ్వు ఏదైతే పలుకుతావో అది నీ జీవితంలో జరుగుతుందంట. ఈ కొండ నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండని చూసి అటు వెళ్ళి సముద్రంలో పడువంట పోయి పడుతుందంట. కొండ అంటే ఏంది? కొండ అంటే ఏదో మౌంటైన్ కాదు. నీ జీవితంలో కొండ లాంటి పరిస్థితుల కోసం దేవుడు మాట్లాడుతాడు. దేవుడు నీకు ఒక అథారిటీ ఇచ్చినాడు, దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చినాడు. ఆ అధికారాన్ని మీరు వాడండి. ఆ అధికారం ఏంది? క్యాన్సర్తో మనం మాట్లాడాలా, అప్పుతో మనం మాట్లాడాలా. నీ జీవితంలో ఏ కష్టాలు ఏ బాధలు ఉన్నాయి, ఆ బాధలతో నువ్వు మాట్లాడాలా. దేవుడు ప్రతి బిలీవర్కి ఒక అథారిటీ ఇచ్చున్నాడు. ఏదైనా కష్టాలు రాగానే, ఏదైనా రోగం రాగానే, ఏదైనా బాధ రాగానే అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ఇక నూనె బాటిల్, అయ్యగారు నూనె తీసుకోండి, మా కోసం ప్రార్థన చేయండి. నువ్వు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పుట్టింది క్రైస్తవుల కుటుంబంలోనే, కానీ మళ్ళీ పోయి అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి కొంగు కప్పుకొని ప్రార్థన చేపించుకుంటావు సేవకులతో. తప్పంటలే నేను. ప్రతి దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలా, ప్రతి దైవజనునికి మనము రెస్పెక్ట్ ఇవ్వాలా. కానీ నేనేమంటున్నా అంటే ఎప్పుడు పాల్లాగా పిల్లగాళ్ళలాగా ఉండకు అంటున్నాను. దేవుడు నీకు ఒక అథారిటీ ఇచ్చున్నాడు. యేసు నామములో క్యాన్సర్ వెళ్ళిపో అని చెప్పి పలకాల. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ దేహము పరిశుద్ధాత్మనికి ఆలయమే ఉన్నది. ఈ దేహంలో దేవుడు నివాసిస్తున్నాడు. ఏ రోగంకి, ఏ క్యాన్సర్కి ఈ దీంట్లో ఈ ఆలయంలో అధికారము లేదు అని చెప్పి గద్దించాలా. క్యాన్సర్తో మాట్లాడాలా, షుగర్ తోటి మనము మాట్లాడాలి. ఎప్పుడైతే అలాగా